ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 9 లో మరొక బ్లాక్ పోస్టర్ డే అనే చెప్పాలి. ఎందుకు అంటే ఈ రోజు వీకెండ్ వచ్చిన నాగ్ సార్ అయితే హోస్టింగ్ చించేశారని చెప్పాలి. ముఖ్యంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడి ఆ తర్వాత సంజన దగ్గరికి వచ్చి ఆగారు. సంజన, నువ్వు ఏదైతే సంచాలకంగా చేశావో అది కరెక్ట్ గా చేశావని నువ్వు అనుకుంటున్నావంటే ఎస్ సార్, నేను కరెక్ట్ గానే చేశాను సార్ అంటూ సంజన చెప్పడంతో అది నువ్వు అనుకుంటే సరిపోదమ్మా, ఆడియన్స్ కూడా అనుకోవాలి. సో నువ్వు అక్కడ ఫస్ట్ సంచాలకంగా తప్పు చేసింది అంటే ఏంటి అంటే గనక అక్కడ రీతు ట్రయాంగిల్ పెట్టలేదు. సో ట్రయాంగిల్ పెట్టలేదని చెప్పి తనుజ చెప్పినప్పటికీ కూడా నువ్వు దాన్ని కన్సిడర్ చేయలేదు. ఇంకొక విషయం ఏంటి అంటే రీతు ఏదైతే రింగ్ ఉందో అది దాచిపెట్టినప్పుడు నువ్వు తనని డిస్క్వాలిఫై చేసి భరణికి నువ్వు విన్నర్ ఇవ్వాలి. కానీ నీకు నచ్చినట్టు నువ్వు డెసిషన్ తీసుకున్నావు. ఎప్పుడు కూడా సంచలక్ అంటే ఏంటి అర్థం? బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ అంతటి వాడు. సో భరణి ఏదైతే చెప్పాడో అది ట్రయాంగిలే, నువ్వు చెప్పింది కూడా ట్రయాంగిలే. కానీ తనుజ చెప్పింది కరెక్ట్. రీతు ఏదైతే పెట్టిందో ట్రయాంగిల్ అది కరెక్ట్ కాదు, తనుజ చెప్పింది కరెక్ట్ తప్ప మీరిద్దరు చెప్పింది కాదు అంటూ నాగ్ సార్ అయితే క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ నువ్వు సంచలకంగా చాలా అన్ఫైర్ గా చేస్తావు. మళ్ళా భరణి అయితే ఫైనలిస్ట్ అవ్వలేకపోయాడు అంటూ సంజనకి చాలా గట్టిగా క్లాస్ పీకారు నాగ్ సారు. ఏది ఏమైనప్పటికీ అక్కడ సంచలకంగా తనుజ చేసినట్టు ఎవరు చేయలేదనే చెప్పాలి. అందుకే తనుజని ఎక్కువగా సంచలకంగా పెట్టారు. ఎందుకు అంటే తనుజ ఉంటే ఫేర్ డెసిషన్ అనేది తప్పకుండా వస్తుంది అని, అలా నమ్మకం పెంచుకోవాలి తప్ప అలా నమ్మకాన్ని మొమ్ము చేసుకోకూడదు సంజన అంటూ నాగ్ సారు సీరియస్ అయ్యారు. ఇక ఇందులో భాగంగానే నువ్వు ఏవైతే టాస్కులు ఆడావో ఆ టాస్కులో బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ కూడా నీకోసం నేను ఒక వీడియో వేసి చూపించాలనుకుంటున్నాను సంజన అంటే ఎస్ సార్ అంటూ చెప్పడంతో ఏదైతే ఇమాన్యుయల్కి సంజనకి తాడు గేమ్ పెట్టారో ఆ తాడు గేమ్లో సంజన కన్నా ముందే ఇమాన్యుయల్ అయితే చేతులు వదిలేసి తాడును వదిలాడు. ఇక వీడియో చూసి సంజనానికి ఏమనిపించింది అంటే అవును సార్, ఇమాన్యుయలే అన్ఫేర్ గేమ్ ఆడారు, కానీ నన్ను డిస్క్వాలిఫై చేసింది రీతు అంటే ఇప్పుడు తెలిసింది కదా ఎవరు ఎలాంటిది అనేది. సో ఏది ఏమైనా సరే మన కోసం మనమే గేమ్ ఆడుకోవాలి తప్ప పక్క వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోకూడదు. నువ్వు రీతు కోసం స్టాండ్ తీసుకున్నావు, కానీ రీతు ఇమాన్యుయల్ కోసం స్టాండ్ తీసుకుంది. ఇక్కడే అర్థమవుతుంది కదా ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారని. సో ఏది ఏమైనా సరే నువ్వు సంచలకంగా వరస్ట్ గా చేసావు. నీ సంచలక వల్లే పాపం భరణి ఫైనలిస్ట్ కాలేకపోయారంటూ వీకెండ్ వచ్చిన నాగ్ సార్ అయితే సంజనతో మాట్లాడారు. మరి వీకెండ్ వచ్చిన నాగ్ సారు సంజన మీద చేసిన వ్యాఖ్యలు కరెక్టా కాదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.